ఫస్ట్ విన్నర్. కంగ్రాచులేషన్. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియో అయితే జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ వ్లాగ్లో నేను గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను. అండ్ అలాగే భాను కోసం ఒక చిన్న సర్ప్రైజ్ షాపింగ్ అయితే చేసాం అనమాట. అదేంటి అనేది కూడా షేర్ చేసుకుంటా. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత బూస్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా డబుల్ హార్స్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేసుకున్న ఒక బకెట్ అనమాట. ఈ బకెట్ ప్రైస్ వచ్చేసి 2500 ప్లస్ ఉంటుంది. బట్ కానీ మేము పర్చేస్ చేసుకున్నాము 1500కే. ఇదేంటంటే మా వారు వర్క్ చేసే ప్లేస్ లో ఇలా పాంప్లెట్ తీసుకొని వచ్చారనమాట. డబుల్ హార్ట్స్ వాళ్ళు ఇలా సేల్ నడుస్తుందని చెప్పేసి సో అక్కడ పర్చేస్ చేసుకున్నారనమాట. జస్ట్ ఓన్లీ 1500కే ఈ ఐటమ్స్ అన్ని కూడా బకెట్ తో సహా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓవరాల్ అన్ని ఐటమ్స్ వర్తబుల్ అని చెప్పేసి ఇంకా మేమైతే పర్చేస్ చేసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ లోనే ఏమేమి వస్తాయి అని చెప్పేసి మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా షేర్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని పప్పు ధాన్యాలు వచ్చేసాయి. కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు అన్ని కూడా వచ్చాయి అనమాట. అండ్ ఈవెన్ దో పాపడ్స్ కూడా సేల్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వీట్ వచ్చేసి సంథింగ్ లైక్ ఏదో మామిడికాయ ఫ్లేవర్ ఉంటది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది అయితే సున్నుండలు జస్ట్ సింగిల్ లడ్డూస్ మాత్రమే ఇలా ప్లేస్ చేసి ఇచ్చారనమాట. ఓవరాల్ ఇలా పాంప్లెట్ లో ప్లేస్ చేసి ఇచ్చారు కదా, ఇవన్నీ ఐటమ్స్ ఇలా రీచ్ అయిపోయాయి మాకు. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే వైట్ రైస్కి కుక్కర్కి పెట్టేశాను. కీన్వా నా కోసం కుక్ చేసుకుంటున్నాను. అది సపరేట్గా ఒక కుక్కర్లో ప్లేస్ చేసి. సొరకాయ కర్రీని చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. సాంబార్ లాగా చేయొచ్చు, లేకపోతే కొంతమంది పప్పులో వేసుకుంటూ ఉంటారు, కొంతమంది చట్నీ చేస్తారు, కొంతమంది ఫ్రైస్ చేసుకుంటూ ఉంటారు. బట్ కానీ ఇలా చేయండి, డెఫినెట్గా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నపాటి మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. అందులో కొంచెం అంత ఎండు కొబ్బరి కట్ చేసేసుకునేసి వేసాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, గసగసాలు, చెక్క, లవంగా వేసేసుకునేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఆ పేస్ట్ మాత్రమే అని చెప్తాను నేనైతే. ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానమాట. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఒక 2 or 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ యాడ్ చేశాక మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్, ఇవి 2 మాత్రమే యాడ్ చేస్తున్నా. ఈ కర్రీ ఎండుకారం కన్నా పచ్చికారంతోనే టేస్టీగా ఉంటుంది. సో అందుకోసం నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి ఎలాంటి కారం పౌడర్ యూస్ చేయట్లేదు. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకునేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఇంకా లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంక ఇక్కడైతే అమెజాన్ అన్బాక్సింగ్ అయితే షేర్ చేస్తున్నాను. అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ సెట్టింగ్ స్ప్రే అయితే తీసుకున్నాను. ఇది గ్యాట్స్‌బై నుంచి. నా దగ్గర కర్లరు, స్ట్రెయిట్‌నరు అన్నీ ఉన్నాయండి. బట్ కానీ యూజ్ చేయట్లేదు. ఇక నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా తీసుకున్నాను బీ బ్లంట్ నుంచి. హెయిర్ డ్యామేజ్ అవ్వకూడదంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే డెఫినిట్‌గా యూజ్ చేసి ఆ తర్వాత మనం అవన్నీ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ స్విస్ బ్యూటీ నుంచి ఐ షాడో గ్లిట్టర్ అనేది తీసుకున్నా. నిజంగా ఎంత బావుందో అసలు నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ ఆల్సో మనకు లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంటదనమాట. మంచి షైనీగా చాలా బావుంది. నాకు చాలా బా నచ్చేసింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ టిష్యూస్ తీసుకున్నాను. లాక్టో నుంచే తీసుకుంటా ప్రతిసారి. అవి అయిపోయాయని చెప్పేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చా. నాకు పెద్దగా నచ్చలేదు హిమాలయది. అండ్ ఫైనల్లీ సెంటర్ టేబుల్ కవర్ అయితే తీసుకున్నాను. క్రీమ్ కలర్‌లో చాలా బావుంది. ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఇంక నేనైతే షవర్ కంప్లీట్ చేసేసుకునేసి వచ్చేసాను. లంచ్ చేద్దామని చెప్పేసి. కీన్వా చూసారు కదా! చాలా బాగా కుక్ అయిపోతది. జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ కీన్వా తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి కుక్కర్‌కి పెట్టేసుకోవచ్చు 3 విజిల్స్. బానుకి, నాకి సర్వ్ చేసుకుంటున్నాం. బాను అయితే వైట్ రైస్ తింటున్నాడు. నేనైతే కీన్వా సర్వ్ చేసేసుకునేసి తినేస్తున్నా అనమాట. చాలా బాగుండింది ఆ రోజు లంచ్ అయితే మాత్రం నిజంగా. ఇంకిక్కడైతే లంచ్ కంప్లీట్ అయిపోయాక స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకునేసి, కౌంటర్ టాప్ అంతా నీట్ చేసేసుకునేసి, యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ బయటికెళ్ళే ప్లాన్ ఉందనమాట అందుకోసం. ఇలా మనం ఎప్పటికప్పుడు సింక్ క్లీన్ చేస్తూనే ఉంటాం కదా! బట్ కానీ డ్రైన్ పైప్ ఇష్యూస్ చాలానే వస్తూ ఉంటాయి. బ్లాక్ అయిపోవటం అలాగా. సో, దానికోసం నేనైతే ఇక్కడ హార్పిక్ డ్రైన్ ఎక్స్‌పర్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఒక్క ప్యాకెట్ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకునేసి కొంచెం అంత హాట్ వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి. అసలు ఏమాత్రం వాటర్ వదలకూడదనమాట. అలా మనం మంత్లీ వన్స్ చేసామనుకోండి క్లీన్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ కూడా రాదు. చాలా బాగా వర్క్ అవుతుంది మనకైతే. హలో ఫ్యామిలీ, లాస్ట్ వీడియోలో గివ్ అవే రన్ చేశాను కదా! ఇంకెప్పుడైతే విన్నర్‌ని అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. సో, నేనైతే మీ ముందరే అనౌన్స్ చేద్దామని చెప్పేసి ఇంకా మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్‌లీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, చాలా మంది కామెంట్స్ అయితే చేశారనమాట. అండ్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్మోస్ట్ పాటించారు. అన్ని రూల్స్ కరెక్ట్‌గా ఫాలో చేసిన వాళ్ళకే ఇవాళైతే గిఫ్ట్ నేను సెండ్ చేస్తాననమాట. సో, ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా విన్నర్‌ని అయితే సెలెక్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను లాస్ట్ గివ్ అవే వీడియో చేశాను కదా! ఆ వీడియో లింక్ అనేది ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో, ఈ వీడియో లింక్ అనేది కాపీ చేసుకుంటున్నా. లింక్ కాపీ చేశాను కదా! ఇప్పుడు గూగుల్‌లోకి వెళ్తున్నా. గూగుల్‌లో వెళ్ళగానే కామెంట్ పిక్కర్ అని చెప్పేసి యాప్ ఉంటుందన్నమాట. సో, ఇదైతే యాప్ అనమాట. ఇలా మనం కిందికి స్క్రోల్ చేయాలి. ఎస్, ఇక్కడ నేను ఈ లింక్‌ని పేస్ట్ చేస్తున్నాను. గెట్ యూట్యూబ్ కామెంట్స్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో, ఆల్మోస్ట్ మనకు 66 కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. చూడండి, ఇక్కడ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో, షీ ఈజ్ ద ఫస్ట్ విన్నర్. సో, ఫస్ట్ విన్నర్ వచ్చేసి శ్రీజ అనమాట. ఇదిగోండి శ్రీజ. కంగ్రాచులేషన్స్ శ్రీజ గారు, యు ఆర్ ద ఫస్ట్ విన్నర్. మన సెకండ్ గివ్ అవేలో ఫస్ట్ విన్నర్ మీరే అనమాట. ఇప్పుడు సెకండ్ విన్నర్. సెకండ్ విన్నర్ వచ్చేసి షబానా ఖానం. సో,
సో మీ ముందరే చేస్తున్నాను, ఎలాంటి చీటింగ్ లేదు, చూస్తున్నారు కదా. సో సెకండ్ విన్నర్ వచ్చేసి షబానా ఖానం గారు, కంగ్రాచులేషన్స్. మన గివ్ అవేలో సెకండ్ విన్నర్ మీరే అనమాట. అండ్ థర్డ్ విన్నర్ విషయంలో అయితే మాత్రం ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉందండి. అదేంటంటే నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో చేసి కామెంట్ చేస్తున్న ఒక్కరికైతే నేను ఇద్దాం అనుకుంటున్నాను. చాలా మందే ఉన్నారు అలాగా, బట్ కానీ ఒకళ్ళైతే మాత్రం ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తారనమాట. తనే అయాన్ ఖాన్. లాస్ట్ గివ్ అవేలో కూడా తను పార్టిసిపేట్ చేశారు, రాలేదు. బట్ నా హార్ట్ఫుల్ గా నేను ఇప్పుడైతే మాత్రం థర్డ్ విన్నర్ గా తన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి ఇది కాదు, నేను పర్సనల్ గా అలా ఇద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకి అన్యాయం ఉండకూడదు కదా అని చెప్పేసి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. ఫస్ట్లీ మీ ముగ్గురికి హార్టీ కంగ్రాచులేషన్స్. గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేశారు, కామెంట్ చేశారు, వీడియోని లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, హైప్ చేశారు, ఎవ్రీథింగ్ అన్ని రూల్స్ ఫాలో చేసినందుకు ఐఎమ్ వెరీ 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 గ్లాడ్ అండి. సో మీకు నా తరఫున గిఫ్ట్ అయితే సెండ్ చేస్తున్నాను అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే మెయిల్ ద్వారా కానీ, లేకపోతే మీరు కనుక నా ఇన్స్టా ఫాలోవర్స్ అయితే మాత్రం ఇన్స్టా ద్వారా కానీ మీ అడ్రస్ అనేది, లైక్ మీరు అమెజాన్ లో ప్లేస్ చేస్తూ ఉంటారు కదా మీ ఇంటి అడ్రస్ పిన్ కోడ్ తో సహా, నాకు మీరు డిఎం చేస్తే నేను డెఫినెట్ గా మీకు ఏ మాత్రం ఆలస్యం లేకుండా గిఫ్ట్స్ అనేవి సెండ్ చేస్తాను. గిఫ్ట్స్ రాని వాళ్ళు మాత్రం దయచేసి అస్సలు ఫీల్ అవ్వకండి. ఇంకా మరిన్ని గివ్ అవేస్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఎవ్వరు కూడా బాధపడకండి. సో చూసారు కదా, మీ కళ్ళ ముందరే నేను విన్నర్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఎలాంటి చీటింగ్ లేదు, ఎలాంటి పార్షాలిటీ లేదు. సో ఏదైనా కూడా ఓపెన్ గానే ఉండాలి. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్సే, 0 to 10,000 సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా జెన్యున్ గా నాకు వచ్చిన వాళ్ళే కాబట్టి మీ ముందర ఎలాంటి చీటింగ్ చేయకూడదని చెప్పేసి చేశాను మీ ముందరే. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి. విన్ అయిన వాళ్ళు డెఫినెట్గా నాకు మెయిల్ అయితే చేయాలి. మీ అడ్రస్ మెయిల్ కానీ, లేకపోతే ఇన్స్టాలో ఫాలో చేసి ఇన్స్టాలో డిఎం చేసినా పర్లేదు. నాకు అడ్రస్ సెండ్ చేయడానికి అస్సలు టెన్షన్ పడకండి. మీ అడ్రస్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాను. నా నుంచి మీకు ఎలాంటి ఇష్యూ రాదు, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. నా మెయిల్ ఐడి అండ్ ఆల్సో ఇన్స్టా ఐడి రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే దాని ద్వారా మీ అడ్రస్ అనేది నాకు సెండ్ చేయొచ్చు. ఇక గిఫ్ట్స్ రాని వాళ్ళైతే మాత్రం దయచేసి బాధపడకండి, ఎందుకంటే మన ఛానల్లో ముందు చాలా గివ్ అవేస్ అయితే నేను రన్ చేస్తూనే ఉంటాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. 6కి అలాగా మేము స్టార్ట్ అయిపోయాము బయటికి. ఫస్ట్ అయితే వచ్చేసాము రిలయన్స్ డిజిటల్‌కి వచ్చామనమాట. ఇది మాకు చాలా నియర్ బై ఉంటది. సో అందుకోసం ఈ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. దీని పక్కనే సోనో విజన్ కూడా ఉంటది. ఇంతకీ ఏం కొనడానికి వచ్చాము అనుకుంటున్నారా? భానుకి ల్యాప్‌టాప్ తీద్దామని చెప్పేసి వచ్చాము. వాడి బర్త్‌డేకి మేము చాలా సింపుల్ గిఫ్ట్స్ ఇచ్చాం కదా! అప్పుడు అలా సింపుల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇదనమాట. ల్యాప్‌టాప్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు చాలా సింపుల్ గిఫ్ట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఎందుకు ల్యాప్‌టాప్, కొంచెం లేట్‌గా తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడు కొంచెం అవసరం పడింది. వాడు ఏదో లెర్న్ చేస్తానని చెప్పేసి అంటుంటేను ఇంక ఇప్పుడే తీసుకోవాల్సి వచ్చిందనమాట. కాలేజ్ జాయిన్ అయ్యే లోపు చాలా టైం ఉంటది కదా, ఆ టైంని యూటిలైజ్ చేసుకోవటానికి ఇప్పుడే ల్యాప్టాప్ తీసుకొని కోర్స్ ఏదో తీసుకుంటానని చెప్పేసి ఈ ల్యాప్టాప్ ప్రిఫర్ చేశాము. ఇక ప్రింటర్ కూడా తీసుకుందాం అని చెప్పేసి చూసాము. బట్ కానీ వాడికి ల్యాప్టాప్ ఎంతలో వస్తుందో ఏంటో చూసుకొని అమౌంట్ ని బ్యాలెన్స్ చేసుకొని తీసుకుందాంలే అని చెప్పేసి ఆలోచించాము. డిజిటల్లో మాకు కావాల్సిన ల్యాప్టాప్ క్రోమాతో కంపేర్ చేస్తే చాలా హైగా ఉందన్నమాట కాస్ట్. సో అందుకోసం క్రోమాకి అయితే వచ్చేసాము. బాను తీసుకోబోయే కోర్స్ కి సంబంధించిన ల్యాప్టాప్ 70K ప్లస్ లోనే ఉంటుందన్నమాట కాస్ట్. అందుకోసం మనకు అక్కడ రిలయన్స్ డిజిటల్ కి వెళ్ళాం కదా, అక్కడ 1,11,000 అని చెప్పారు. బట్ కానీ ఇక్కడ 70K ప్లస్ లోనే వచ్చింది మనకు. ఏదో ఒక ఆఫర్స్ ఉంటాయి క్రోమాలో, నిజంగా ఏదైనా పేటిఎం కానీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ ఏవో ఒక ఆఫర్స్ ద్వారా మనకు చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి అనమాట ఇక్కడ. ఇంకా మేమైతే ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ అప్పటికే టైం 9 o'clock అయిందనమాట. ఇంకా బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తారంటుంటేను మాకు ఆసూస్ బ్యాగ్ కన్నా ఈ హెచ్పి బ్యాగ్ బాగా నచ్చింది. ఇంకా బ్యాగ్ కూడా తీసేసుకునేసి ఇంటికి వెళ్ళిపోయాము. జస్ట్ 10K అడ్వాన్స్ ప్లేస్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఆ తర్వాత ఒక 2 days ఆగి మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఆఫ్టర్ 2 days అనమాట. బాను అన్బాక్సింగ్ చేస్తున్నాడు చూడండి, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు వాడైతే. ఎంతో హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ గ్యాడ్జెట్ కదా, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా తీసుకుంటున్నాడు ఫస్ట్ అంటే అది ల్యాప్టాప్ మాత్రమే కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. నార్మల్ గా మొబైల్ తీస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, బట్ కానీ బానుకి ఇంకా బిగ్గెస్ట్ థింగ్ వచ్చింది కాబట్టి చాలా డబుల్ ధమాకా అనమాట వాడికైతే. వాడు అడిగిన కోరిక
అమెరికాలో కూడా ఒక వర్త్ అనిపిచ్చింది. ఎందుకంటే ఈ 3 మంత్స్ అంటే లైక్ కాలేజ్ జాయిన్ అయ్యేలోపు మంచి టైం ఉంటది కదా! ఆ టైంని ఈ రకంగా యుటిలైజ్ చేసుకోవటం తప్పు కాదనిపిచ్చింది నాకైతే. సో, అన్బాక్సింగ్ చేస్తే చూసారు కదా! ల్యాప్‌టాప్ ఉంటుంది. ఆ తర్వాత ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. వారంటీ కార్డ్స్ ఉంటాయి. అంతే ఇంకేం ఉండదు. ఇంకా ఆన్ చేస్తున్నాడనమాట. అందుకే దేవుడిని దండం పెట్టుకొని ఆన్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం కాబట్టి. అక్కడే ఆన్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఎక్కించాలి కదా! సో, దానికోసం అక్కడే ఆన్ చేయాల్సొచ్చింది. మేమైతే లైఫ్ లాంగ్ మైక్రోసాఫ్ట్ కూడా పర్చేస్ చేసుకున్నాం అనమాట. అదేంటంటే ఒరిజినల్ మైక్రోసాఫ్ట్ మనకు పెన్ డ్రైవ్‌కి ఎక్కిస్తారనమాట. అది 5000 వర్త్ అయ్యేది మాకు 4000కి అలా ఇచ్చారు. అండ్ ఎక్స్‌ట్రా 17,000 కడితే గనక మనకు 3 ఇయర్స్ వారంటీ ఎక్స్‌ట్రా ఇస్తారు. అంటే మనకేదన్నా డ్యామేజ్ వచ్చినా, వాటర్‌లో పడినా, ఏదన్నా ఉన్నా మనకు పీస్ టు పీస్ ఎక్స్‌చేంజ్ కూడా ఉంటదని చెప్పారు. బట్ మేమైతే వద్దని చెప్పేసి జస్ట్ ఇది మాత్రమే మైక్రోసాఫ్ట్ ఒకటి పర్చేస్ చేసుకున్నాము. దాంతో పాటు మౌస్ కూడా ఇచ్చారనమాట. మైక్రోసాఫ్ట్‌ది పర్చేస్ చేశాం కదా! దాంతో 500 వర్తబుల్ మౌస్ కూడా ఇచ్చారు. మెయిన్ దాని ప్రైస్ అయితే మాత్రం 77,000 ప్లస్ అనమాట. బట్ కానీ మేము అక్కడ అంటే ఒక 2 డేస్ బిఫోర్ వెళ్ళి 10,000 అడ్వాన్స్ పే చేశాం కదా! అప్పుడు మాకు 73,240 చేశారు. బట్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ యాడ్ అయింది కాబట్టి ఓవరాల్‌గా 77,256 రూపీస్‌తో మేము బిల్ పే చేసి తీసుకొచ్చేసాం అనమాట. దీనికైతే 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. ఇంకా బాను ఆనందం చూసేయండి. ఎలా ఉంది మరి? నాది నీదే 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 టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చూపించాడనమాట. అసలు నిద్రపోలేదు ఆ రోజు రాత్రంతా. నాది ల్యాప్టాప్ అంటూనే ఉన్నాడనమాట. సో చూసారు కదా, ఇవాళకైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ పాయింట్స్ యాడ్ చేయడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.